భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. ప్రణామాలు దేవా. ప్రణామాలు దేవి. ఎవరు తమరు? ఈ పేదరాలి కుటీరానికి ఎందుకు విచ్చేశారు స్వామి? దేవి, మా నామధేయం విశ్వకర్మ. దేవశిల్పి విశ్వకర్మ. ఆసనాన్ని అలంకరించండి. క్షమించండి, ప్రస్తుతం మా గృహంలో ఇదొక్కటే ఉంది. తమ వంటి వారికి ఇది యోగ్యమైన ఆసనం కాదు. ఈ పేదరాలను కనికరించి ఆసీనులు కండి. దయచేయండి. సంతోషం దేవి. అనుజ్ఞనివ్వండి. తమను నేను ఎలా సేవించగలను? తమకు మేమే సేవ చేయాలని వచ్చాం. మాకు భగవానులు శ్రీకృష్ణులు ఆదేశించారు. సుధాముల వారు గృహానికి వచ్చేలోపు ఈ స్థలంలో కుటీరానికి బదులుగా ఓ రాజభవనం నిర్మించాలని. పైగా ఈ భవనం ఆ శ్రీకృష్ణుల వారి భవనంలా ఉండాలని. శ్రీకృష్ణుల రాజభవనం వంటి భవనమా? అవును దేవి, అటువంటి రాజభవనమే. మణిమాణిక్యాలతో మెరిసే భవనం, వైభవోపేతమైన భవనం, అతి సుందర భవనం. ఇది వారి ఉదారతకు ఉదాహరణ. వారు తమ బాల్యమిత్రునిపై వారి కృపాదృష్టిని సారించారు. అందుకే ఈ పేదవారి కుటీరాన్ని రాజభవనంగా మార్చాలనుకున్నారు. మరి స్వామి? చెప్పండి దేవి, తమరు ఎందుకు సంశయిస్తున్నారు? దేవశిల్పి, భగవానులు శ్రీకృష్ణులు అంతర్యామి. మా వంటి పేదవారికి ఏం అవసరమో, ఏం అవసరం లేదో, మేమేం స్వీకరించగలము, ఏమి స్వీకరించలేము, వారికి సర్వమూ తెలుసు. నిస్సందేహంగా వారికి సర్వమూ తెలుసు. అందుకే తమ కుటుంబ సభ్యులకు వారు సర్వసుఖాలు ప్రసాదించాలనుకుంటున్నారు. మరి ఈ విషయం వారికి తెలియదా? మా కుటుంబ సభ్యులంటే నా పతిదేవులు, మా పిల్లలు, నేను మాత్రమే కాదని. ఏమంటున్నారు? చూడండి, మానవులకు సంబంధించినంత వరకు కేవలం వారి కుటుంబ సభ్యులే వారి కుటుంబం కాదు. కుటుంబ సభ్యులంటే
వారి పొరిగింటి వారు, వారి గ్రామంలోని వారు, వారి దేశంలోని వారు ప్రతి ఒక్కరూ సమ్మిళితులవుతారు. ఈ విధంగానే మానవ సమాజం ఏర్పడుతుంది. అంటే తమ దృష్టిలో ఈ గ్రామం, ఈ వృందాపుర వాసులంతా తమ కుటుంబ సభ్యులనేగా? అవును స్వామి. కుటుంబం అంటే అందులోని సభ్యులందరూ స్నేహం, సానుభూతులతో ఒకరికొకరు కట్టుబడి ఉంటారు. ఒకరికి బాధ కలిగితే మరొకరు ఆ బాధను భరించలేరు. ఒక పొరిగింటి వారు ఆకలితో ఉంటే మరో పొరిగింటి వారికి ఆహారం సహించదు. ఒకరి గృహం అగ్ని ప్రమాదానికి గురైతే మరొకరు దాన్ని ఆర్పడానికి ప్రయత్నిస్తారు. ఎందుకో తెలుసా? కారణం ఒకటే. ఇక్కడ ప్రతి ఒక్కరూ స్నేహము, సానుభూతి అనే బంధాలతో పెనవేసుకున్న ఒకే కుటుంబానికి చెందినవారు. ఎన్నో వత్సరాలుగా ఈ వృందాపురి ప్రజలు మా కుటుంబాన్ని పోషిస్తున్నారు. నా 10 దేవులు అందరి గృహాలకు వెళ్లి భిక్షాటన చేసేవారు. మా ప్రతి శ్వాస వారి దయాభిక్షే. మా కుటుంబం ఈ ప్రజలకు ఎంతో రుణపడుంది. ఇప్పుడు ఆ భగవానులు శ్రీకృష్ణుల కృప వలన మా కష్టాలు గట్టెక్కుతుంటే మేము వారిని ఎలా మర్చిపోగలం? ఆహా వసుంధరా, ధన్యురాలవో వసుంధర, ధన్యురాలవో, ఎంతటి మాననీయురాలవో. ఆహా! స్వామి, తమరే చెప్పండి. నా 10 దేవులు ద్వారకాధీశును కలుసుకోవడానికి వెళుతుండగా వారికి ఇవ్వడానికి మా వద్ద కేవలం 5 ఒక్కలు కూడా లేవు. అప్పుడు నేను మా పొరిగింటి ఆవిడ దగ్గరకు వెళ్ళి అప్పుగా 2 దోసెళ్ళ అటుకులు తెచ్చాను. అటువంటి పొరిగింటి వారిని ఇప్పుడు మేము మర్చిపోవడం ఉచితమా? కాదు, ముమ్మాటికి కాదు. అంతేకాదు, ఇటువంటి దయాహృదయులైన పొరిగింటి వారు శిథిలావస్థలో ఉన్న కుటీరాల్లో ఉండగా త్రిలోకనాథులు మాకు రాజభవనం నిర్మించడం ఉచితమంటారా? స్వామి విశ్వకర్మ, ప్రస్తుతం మా వృందాపురి గ్రామం ఇంత హీన స్థితిలో ఉండగా తమరు కేవలం మా ఒక్కరికే భవనాన్ని నిర్మిస్తానంటే నేను అంగీకరించలేను. నేను మరీ అంత స్వార్థపరురాల్ని కాను. కనుక తమరు నా తరపున భగవానులకు విశదంగా వివరించండి. దయించి ఈ కుటీరాన్ని ఇలాగే ఉండనివ్వమనండి. ముందు వారిని వృందాపురిలోని సర్వగృహాలను స్వర్గంగా మార్చి ఆ తర్వాత మాపై దయచూపమనండి. దేవి, తమ విన్నపాన్ని వారికి మనవి చేస్తాం. హే స్వర్గ నిర్మాత, వసుంధర యొక్క ఒక్కొక్క పలుకు మా ఆజ్ఞగా భావించి బృందాపురిని స్వర్గ సమానం చెయ్యి. దేవి, భగవానులు తమ కోరికను అంగీకరించారు. మేము తక్షణమే ఈ వృందాపురిని పునరుద్ధరిస్తాం. ఓ మాధవ, తమరు నా మాట మన్నించినందుకు తమకు శతకోటి ధన్యవాదాలు. ఆహా వసుంధరా, ఆహా! నేడు నీ యొక్క హృదయ వైశాల్యాన్ని
నీ చరిత్ర యొక్క విరాట్ స్వరూపాన్ని చూసి ఆత్మ గాద్గదికమవుతోంది. నేటితో నీవు మానవత్వం యొక్క ఉన్నత శిఖరాన్ని అధిరోహించావు. సత్యమే స్వామి. వసుంధర యొక్క భక్తి మానవత్వం పవిత్రము, పూజనీయము. దేవి, వసుంధర యొక్క భక్తి ఒక పవిత్రమైన నది వంటిది. ఆ నదీ జలం సాగరంలో కలిసి ఒక అనంతమైన సాగరాన్నే పవిత్రంగా మార్చివేస్తుంది. ఆ విధంగానే సుధాముడు వసుంధరల భక్తి, మానవత్వం, పుణ్యం అనే పవిత్రమైన నదీ జలం వల్ల వృందాపురిలోని ప్రతి అణువు పునీతమైపోయింది. తమరు వారికి మేలే చేశారు. సుధామా వసుంధరలను కష్టాలకు దూరం చేశారు. సిరి సంపదలను అనుగ్రహించారు. కాని దేవి, మా వంతు కర్తవ్యంగా సుధాముడు వసుంధరల యొక్క సాంసారిక ఇచ్ఛలను పూర్తి చేసి సగము బియ్యపు గింజకు చిరుమూల్యాన్ని చెల్లించాం. ఇక నీవంతే మిగిలింది. సగము బియ్యపు గింజలోని భాగాన్ని నీవు ఆరగించావుగా. గుర్తు, నీవు ఆరగించిన ఆ గింజలోని ఆ భాగాన్ని నీకు అర్పించింది వసుంధరే. ఆ అమూల్యమైన బహుమతిని ఎలా మరువగలను స్వామి? దానికి బదులుగా నేను వసుంధరకు ఒక అమూల్యమైన బహుమతినిచ్చెదను. అవశ్యం ఇచ్చెదను. బృందాపురి నగరవాసులారా, మమ్ము విశ్వకర్మ అంటారు. దేవశిల్పి విశ్వకర్మ. దేవ, ఈ మా నగరవాసులందరి నుండి ప్రణామాలను స్వీకరించండి. సుఖీభవ. హే స్వర్గ నిర్మాత, తమరు స్వర్గలోకం నుంచి మా ఈ వృందాపురానికి వేంచేయడానికి గల కారణం? మేము భగవానులు శ్రీకృష్ణుల ఆజ్ఞానుసారం ఈ వృందాపురిని పునర్నిర్మించడానికి వచ్చాము. దేవ, కృష్ణదేవుల కృపకు మేము ధన్యులం. కృపతో తమరు మరో విషయాన్ని తెలియజేయండి. శ్రీకృష్ణుల ఈ సంకల్పానికి కారణం? దీనికి కారణం భక్తులైన సుధాములే. సుధాముడా? సుధాముడా? ద్వారకాధీశులు భగవానులు శ్రీకృష్ణులు తమ మిత్రులైన సుధాముల కొరకు ఒక అనూహ్యమైన కానుకగా వారి కుటీరం ఉన్న ప్రదేశంలో ఒక భవనాన్ని నిర్మించాలని ఆదేశించారు. కానీ ఏమిటో సెలవీయండి. సుధాముల పత్ని వసుంధరాదేవి అందుకు అంగీకరించలేదు. వారి కోరికేమిటంటే మొదట వృందాపురిలోని సమస్త గృహాలను భవనాలుగా తీర్చిదిద్ది ఆ తరువాతనే వారి గృహాన్ని భవనంగా మార్చాలని. శ్రీకృష్ణ భగవానులు వసుంధరాదేవి యొక్క అభీష్టాన్ని అంగీకరించారు. వసుంధరాదేవి, నువ్వేదో మాయ చేసుంటావు. కాదు కాదు, ఇది మాయ కాదు. మనందరం ఏనాడో చేసుకున్న అదృష్టం అనాలి. వసుంధరాదేవి ఇచ్చానుసారం శ్రీకృష్ణుల ఆదేశాన్ని శిరసావహించి మేము వృందాపురిలోని సమస్త గృహాలను ఇప్పుడే భవనాలుగా తీర్చిదిద్దుతాం. అయితే మా కుటీరాలను భవంతులుగా చేస్తారా? నిజంగానే తమరు మా గృహాల్ని భవనాలుగా మారుస్తున్నారా? అందులో సందేహం ఏమిటి? దేవశిల్పి మీదే నీకు సందేహమా? చూడండి చూడండి, నా కుటీరం ఎంత గొప్ప భవనంగా మారిందో చూడండి. రావే. చూడండి, నా కుటీరం భవనంలా మారిపోయింది. అదిగో చూడండి చూడండి, నా కుటీరం భవనంలా మారిపోయింది. ఎంత అందంగా ఉందో చూడండి. రండి రండి, లోపలికి వెళ్ళి చూద్దాం. రండి
రండి త్వరగా రండి